ఇంగ్లాండ్తో చివరి టెస్టుకు ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్, కొత్త పేసర్ అన్షుల్ కాంబోజ్ను భారత తుది జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేశాక తర్వాతి 2 మ్యాచ్లకు శార్దుల్ను పక్కన పెట్టిన జట్టు యాజమాన్యం నితీష్, ఆకాశ్దీప్, హర్షదీప్ల గాయాల నేపథ్యంలో అతన్ని 4వ టెస్టులో ఆడించింది. బ్యాటింగ్లో పర్వాలేదనిపించినప్పటికీ 2 ఇన్నింగ్స్లో కలిపి శార్దుల్ 1 వికెట్ తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్తోనే టెస్టు అరంగేటం చేసిన కాంబోజ్ సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. 1 వికెట్ పడగొట్టాడు. దీంతో ఈ ఇద్దరిని చివరి టెస్టుకు పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. భారత తుది జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేశాక తర్వాతి 2 మ్యాచ్లకు శార్దుల్ను పక్కన పెట్టిన జట్టు యాజమాన్యం నితీష్, ఆకాశ్దీప్, హర్షదీప్ల గాయాల నేపథ్యంలో అతన్ని 4వ టెస్టులో ఆడించింది. బ్యాటింగ్లో పర్వాలేదనిపించినప్పటికీ 2 ఇన్నింగ్స్లో కలిపి శార్దుల్ 1 వికెట్ తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్తోనే టెస్టు అరంగేటం చేసిన కాంబోజ్ సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. 1 వికెట్ పడగొట్టాడు. దీంతో ఈ ఇద్దరిని చివరి టెస్టుకు పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.